అన్నయ్య తమ్ముడు అన్నయ్య వీళ్ళ అన్నగారు అఖిల్లోచన్ ప్రభు. వీళ్ళు ఎప్పటి నుంచో యూ కెన్ సే ఫౌండర్స్ అనుకోవాలి. ఇక్కడ అలా ఇంట్లో చేస్తూ ఇళ్లలో నామహట్టాలు చేస్తూ అలా అలా ఏదైతే ఇస్కాన్ విధానం ఉందో దాన్ని ప్రాపగేట్ చేశారు. ప్రభుజీ ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు. చెప్పండి ప్రభు. ఎందుకంటే ఒక క్షణం, ఇస్కాను ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని భక్తి మార్గంతో మనుషులుగా మారుస్తుంది. భక్తి మార్గంతో మనుషులుగా మారుతుంది. వాడు ఎటువంటి ఆహార పదార్థాలు తినేవాడు కూడా ఇస్కాన్ విధానంలోకి వస్తే ఇంక ఉల్లి వెల్లుల్లి కూడా తిన్న స్థితికి వస్తాడు. ఇప్పుడు అతను శివ మధ్యాహ్నం మన ప్రసాదం తీసుకొచ్చాడు. ఏం చేస్తుంటాడు ఆ శివను? ఏం చేస్తుంటారు? కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో దేవుడిని పెట్టుకున్నాడు, పూజ చేస్తారు, భజన చేస్తారు. ఈ ప్రతి శుక్రవారం అక్కడ ఒక సత్సంగం పెట్టి అందరికీ విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా అది నేర్పిస్తూ ఉంటారు. ఎవరు చెప్పారు? పెద్ద పెద్ద డిగ్రీలు ఏం చదివేరు. మనం పెద్ద డిగ్రీలు చదువుతాం కానీ ఎవరికి ఒక మాట చెప్పం, మనం చదవం. మీ అందరికీ అంతకుముందు చాలాసార్లు చెప్పాను, మీ ఎవరికైనా కారు ఉంటే కారు వెనకాల భగవద్గీత చిన్న బొమ్మ వేసి, మా ఇంట్లో భగవద్గీత ఉంది, మీ ఇంట్లో ఉందా అని ఒక చిన్న రాసి అలా ఒక్క క్వశ్చన్ మార్క్ వేయి, కింద నేను హిందువుని అని చెప్పగలిగితే అది చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. అందువల్ల ఇతను సామాన్యుడు ఇస్కాన్ విధానం వలన ఇంకా జంతు భక్షణలో ఏమీ లేవు, ఇల్లు లేవు, ఇంకా ఇల్లే గుళ్ళ తయారు చేసుకున్నారు. అలా ఎంతో మందిని వారు గత 50 ఏళ్ళుగా తయారు చేశారు. ఒక్క 2 నిమిషాలు విన్నాక ప్రసాదం తీసుకుంటాం. అప్పుడు చిన్నతనంలో నేను నా వయసు అంటే 1970లో నేను జీన్ ప్యాంట్, జీన్ జాకెట్ నాకు చాలా ఇష్టం. అప్పుడు నాకు చూసి అన్ని నెవ్వాలి. ఇప్పుడు నా తాత రెండవది ఏంటంటే మేము బ్రాహ్మణుల కులంలో పుట్టలేదు, కులంలో పుట్టాను. కానీ నేను మనసాన్ని తినేవాడు, మందు తాగేవాడిని, చైన్ స్మోకర్ని. అట్లాగే జరుగుతున్నాయి. మా అన్నయ్య నుంచి మర్చంట్ నేవీలో షిప్లో పనిచేసేవారు. అప్పట్లో తన అక్కడి నుంచి హరికృష్ణ ఉద్యోగం నుంచి అక్కడ టచ్ అయ్యి వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాల పట్టుకొచ్చారు, జపమాల. అప్పుడు మా అన్నయ్య కొంచెం చెప్పారు, నేను చూసా. ఫస్ట్ మా అన్నయ్య మారిన తర్వాత నాకు చెప్పారు. అన్ని రంగాలను చూసా. ఆర్థికంగా చూసినా పర్వాలేదు, మానసికంగా పర్వాలేదు, అన్ని విషయాలు చూసిన పర్వాలేదు. ఈ మార్గంలో ఏం చేస్తానంటే పుస్తకాలు చదవడం మొదలెట్టారు. పుస్తకాలు చదవడం మొదలైన తర్వాత అప్పుడు పాటలు మానేసి, సిగరెట్ మానేసి, అట్లాంటి మానేసి ఈ మార్గంలో వచ్చారు, ప్రారంభించారు. ఎప్పుడు 1980 1980లో ఈ మార్గంలో వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ భక్తులు ఆశీర్వాదంతో, గురుగారు అంటే ప్రభుపాద తన ఆశీర్వాదంతో ఈ మార్గం వచ్చారు. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, మా కుటుంబ సభ్యులు అందరూ, మా అన్నయ్య, మా వదిన పిల్లలు, తర్వాత మా అక్కయ్య పిల్లలు, 2 అక్కయ్య పిల్లలు, తర్వాత మా మామయ్య మా అంతే అందరూ 5 కుటుంబాలు అనుకున్న కుటుంబాలు అందరూ ఈ మార్గం అంటే మార్గంలో ఎట్లా శుద్ధ భక్తులు ఎవరు ఆశీర్వాదం ఉంటుందో
అప్పుడు మా మార్పు వస్తాయి. మీరు చెప్తున్నట్టు కరెక్ట్. మా హిందువులు వీక్నెస్ ఏంటంటే మనకేం తెలియదు, భగవద్గీత తెలియదు, అది ఎవరు దూషించారనుకోండి. కారణం ఏంటి? మనకి యానం లేదు. ఈ దేవుడు దయ్యాలంటే ఈ యానం లేదు చెప్తారు. మరణంలో వస్తే అది సంవత్సరం సమాధానం చెప్తారు, అంతే కదా. అట్లాగే నేను ఇప్పుడు అప్పటికు వీళ్ళు అంటే దుర్లభ దాస్ అప్పుడు తన స్టూడెంట్ మా దగ్గర ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చి ధ్యానం చేయమని. అట్లాగలా పెరిగాయి. తర్వాత ఇస్లాం వచ్చారు, తర్వాత ముందు తర్వాత దాంట్లో దుర్లభ దాస్. అట్లాగే జీవితం ఎలా మార్పు వస్తుందంటే సాధన బట్టి మా జీవితం మారుతుంది, మా చరిత్ర మారుతుంది, ఆ ప్రక్రియలు మారుతాయి. అట్లాగే సాధన చేయాలి. సాధన ఏంటంటే ఏం లేదు. ఫస్ట్ మీరు ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రం ఈ దానం కలియుగంలో మౌనమంత్రం హరే నామ కేవలం కలవు నాస్తేయో అని. హరినామం చేస్తే కాబట్టి దయచేసి మీరు హరినామం చేసి మొదలెట్టండి. క్రమేణా మీకు జ్ఞాన ప్రాప్తి అవుతుంది, శుద్ధ భక్తులు అవుతారు. వీళ్ళకి ఈ కృష్ణుడు ఏం చేయలేదు. ప్రపంచం మీకు తెలియదు. ప్రపంచం మొత్తం నాట్ అండ్ అరబ్ దేశంలో కూడా మా భక్తులు ఉన్నారు. శాకాహారి అరవింద్ శాకాహారి వాళ్ళు భక్తులే జపం చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు రాజు గారు ఉద్యోగం తీసుకున్న తర్వాత అందరికీ ప్రభావం చేస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ఒక్క 2 నిమిషాలు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్నగాక మొన్న 22వ తారీఖు మనం పెద్ద కార్యక్రమం అనకాపల్లిలో చేసుకొని ఉండాలి. కానీ కొన్ని ఆటంకాలు వచ్చి అది వచ్చే నెల 22కి ఆ కార్యక్రమం అవ్వబోతుంది. ఇంకా 22 రోజులు ఉంది. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ కార్యక్రమం ఏంటో చెప్పడానికి అనకాపల్లి నుంచి మా దుర్లభ కృష్ణుడు వచ్చారు. ఆ ఒక్కసారి అందరూ మాట్లాడకుండా ఒక్కసారి 2 చేతులు పైకెత్తండి, చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. ప్రభువారికి 2 నిమిషాలు వినండి, తర్వాత మనం ప్రసాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరే కృష్ణ. అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో ఇంతమంది హిందూ బంధువులు అందరినీ కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ కలవడానికి కారణము ఒకసారి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మన ఇంట్లో పెళ్లి జరిగినా లేదంటే మరొక కార్యక్రమం జరిగినా మన బంధువులందరినీ పిలుస్తాం. అయితే నిజానికి మన బంధువులు ఎవరంటే ఎవరైతే మన యొక్క ధర్మం పట్ల బాధ్యత కలిగి బంధన కలిగి ఉంటారో వారు మాత్రమే మన బంధువులు. ఇందాక వారు చెప్పారు. సో మన బంధువులు అందరూ కూడా చేసే తప్పు ఏంటంటే చర్చలకు అద్దెకిస్తున్నారు. సో అలా ఇచ్చేవాడు మన బంధువులే కాదు. సో కాబట్టి మన బంధువులందరూ కూడా ఇక్కడికి నేను చెప్పబోయే కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొవాలి. వచ్చే జూన్ 22వ తారీఖు జగన్నాథ స్వామి స్నాన పూర్ణిమ మహోత్సవం పూరి జగన్నాథ క్షేత్రంలో
ఆ పర్వదినం రోజున అనకాపల్లిలో ఒక బృహత్తరమైనటువంటి మందిర నిర్మాణం చేస్తున్నాము. ఆ మందిర నిర్మాణంలో భాగంగా ఫేజ్ 1 లో భాగంగా ఇప్పుడు ఒక ఆశ్రమ నిర్మాణం చేస్తున్నాం. అక్కడ ఆశ్రమ నిర్మాణంలో జగన్నాథ స్వామికి ఒక మందిరం, శాశ్వతమైనటువంటి మందిర నిర్మాణం చేస్తున్నాము. అది 22వ తారీఖు ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అయితే నా పేరు ముందుగా చెప్తున్నాను, దుర్లభ కృష్ణ ప్రేమదాస్. నేను ఒక 20 సంవత్సరాలుగా ఇస్కాన్లో సేవలు చేస్తూ ఉన్నాను. నేను విడిఏ అంటే విశాఖ డిఫెన్స్ అకాడమీ కంచరపాలెంలో ఉండేది, 104 ఏరియాలో ఉంది కదా, అందులో డిఫెన్స్ కాలేజ్లో చదివాను. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, ఈ రంగాల్లో అందరూ చాలా మంది ఉన్నారు. కానీ ఈ ధర్మ ప్రచార రంగంలో ఎక్కడో ఒకరు కనిపిస్తూ ఉంటారు. సో ఈ ధర్మ ప్రచారంలో పూర్తిగా భాగస్వామిగా అవ్వాలనే ఉద్దేశంతో అది వదిలేసి, ఆ మార్గాన్ని వదిలేసి నేను 20 సంవత్సరాలుగా ఇందులో సేవలు చేస్తున్నాను. ముఖ్యంగా నాకు ఇక్కడ తండ్రి సమానులు మా ఉద్ధవ్ ప్రభు వారు, నేను చాలా చిన్నపాటి ఒక 20 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో నాకు భగవద్గీత, భాగవతం పుస్తకాలు ఇచ్చి ఉదయాన్నే 6 గంటలకి, ఈ ఆదివారం అయితే మీరు తయారైపోతారు కదా, అలా కాకుండా మనం పట్టుకొని ఈ ధర్మాన్ని అందరికీ తీసుకెళ్ళాలి, అందరి దగ్గరికి తెలియపరచాలని చెప్పి భగవద్గీత, భాగవత పుస్తకాన్ని ఇంటింటికి తెల్లవారు 6 గంటలకు వెళ్ళేవాడిని. అలా ఈరోజు భగవద్గీతని ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడం మూలంగా మిగతా వాళ్ళు ఎంత మారారో నాకైతే తెలియదు, నాకు భగవద్గీత మీద ఎంతో ప్రేమ అనేటువంటిది కలిగి జీవితంలో దాన్ని మర్చిపోలేదు. జీవితంలో ఈరోజు ఒక చిన్న విద్యార్థిగా చదువుకోవడానికి వచ్చాను నేను ఇక్కడికి విశాఖపట్నానికి. ఈరోజు ఈ విశాఖ జిల్లాలోనే ఒక మందిర నిర్మాణం చేసేటటువంటి స్థాయి భగవంతుడు నాకు కల్పించాడంటే ఆ ఒక్క జ్ఞానాన్ని అందరికీ ఇవ్వడం. ఒక 2.5 సంవత్సరము ప్రతిరోజు కూడా రాజమండ్రి నుంచి విశాఖపట్నానికి ట్రైన్లో ఏ రకంగా అయితే సమోసాలు అమ్ముతారో ఆ విధంగా భగవద్గీత పుస్తకాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాను మేడం. ప్రతిరోజు కూడా చేస్తూ ఆ యొక్క భగవంతుడి కృపతో, కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు, ఎవరు నాకు అత్యంత ప్రియులు అంటే ఎవరైతే ఈ యొక్క ధర్మాన్ని ఇతరులకు వితరణ చేస్తారో వారు నాకు అత్యంత ప్రియులు అని. సో ఈ విధంగా ఈ జ్ఞానాన్ని మనకి ఈ మధ్య కూడా రీసెంట్ గా ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రతి గుడి కూడా ఎలా ఉండాలంటే, మనం ఎలా చేస్తున్నామంటే గుడిని ఒక సెంటిమెంట్ గా తయారు చేసేస్తున్నాం. గుడి అంటే మనము అంటే భగవంతుడు ఏదో మనం డబ్బు అంటే కార్డు పెడితే డబ్బులు ఇచ్చేటటువంటి ఏటీఎం మిషన్ లా తయారు చేసేస్తాం మనం భగవంతుడిని. అలా కాదు, భగవంతుడు అంటే మన మందిరం అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి. చూడండి, పూర్వం కాంచీపురం కావచ్చు, శ్రీరంగం కావచ్చు, ఎంత పెద్ద ప్రాంగణాలు ఉంటాయి. ఇవన్నీ దేనికోసం అంటే అక్కడ తెలిపేటటువంటి జ్ఞానాన్ని వినడం కోసం. కానీ ఈ రోజు దేవాలయాల్లో ఎవరు జ్ఞానాన్ని చెప్పట్లా, బోర్డులు పెడుతున్నారు, ఈ పూజ చేయండి ఇదవుతుంది, ఈ పూజ చేయండి ఇదవుతుంది, ఇలాంటివన్నీ చేస్తున్నారు. మనం ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగించడం మూలంగా ఇలాంటి గాడిదలు, గొర్రెలు తయారవుతాయి. సో కాబట్టి మనం ఎలా చేయకూడదు, మన దేవాలయాలు ఇప్పుడు ఎలా ఉండాలంటే జ్ఞానకూడదు. అందుకని ఏం చెప్పారంటే ఇస్రో చైర్మన్, మీరు ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఒక లైబ్రరీ పెట్టండి. ఆ లైబ్రరీ పెట్టి ముఖ్యంగా యువతని ఆకర్షించింది. అది 50 ఏళ్ల క్రితం నుండి ఇస్కాన్ పద్ధతిని పాటిస్తుంది. అందుకని ఇస్కాన్ లో ఎక్కువగా యువకులు ఉంటారు, పుస్తకాలు చదువుతారు. అంటే ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పట్టుకున్నామో ఈ అజ్ఞానులు మనల్ని ఎవడైంచారు. మీరు చూడండి, క్రిస్టియానిటీ ఎక్కడ ఈరోజు ఎక్కడ బలంగా అంటే ప్రచారం చేస్తున్నారంటే మన ఇండియాలోనే. ఎందుకంటే మన భారతీయులు ఏమి చదవట్లేదు, జ్ఞానాన్ని భగవద్గీత, భాగవతం చదవట్లేదు. చూడండి, ఎక్కడ ఇస్కాన్ ఉందో అక్కడ చర్చల్ని కూడా మన ఇస్కాన్ కొనేస్తుంది. కారణం ఏంటంటే జ్ఞానము ఉంటే ఈ అజ్ఞానం తొలగిపోతుంది. కాబట్టి ఈ రోజు అటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి ఒక మందిరాన్ని మనం నిర్మించాలనుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా రండి, ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. హరే కృష్ణ. హరే కృష్ణ.
అల్లూరి సీతారాం చాలా మంది అంటే కింద నుంచి ఏదో చేస్తారు, బట్ సుభాష్ చంద్రబోస్ గారు చేసింది వేరే రకం అన్నమాట. నాకు మీరు ఆ టైంలో కనిపిస్తారు లిటరల్లీ కనిపించి, ఎందుకంటే ఆయన ఒక మాట అంటారు, నాకు నీ రక్తాన్ని ఇవ్వని నీకు ఫ్రీడమ్ ఇస్తాను. మీరు ఇప్పుడు అడిగారు, నాకు మీరు టైం ఇవ్వండి, నాకు మీరు టైం ఇవ్వండి, నేను మీకు థ్యాంక్ యూ. నా మనసు కలిపింది. నాకు నీ టైం ఇవ్వండి, నీ ధర్మాన్ని నీకు ఇస్తానని చెప్పాను. అందులో నేను కంపల్సరీ నేను సత్యం నాకు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, మా స్టడీస్ 10 years బ్యాక్ నేను సోషల్లో క్లియోపాత్ర గురించి చదివాను. క్లియోపాత్ర తర్వాత నేను సర్చ్ చేస్తే అంటే నాకు తెలిసిన తర్వాత క్లియోపాత్ర డట్టి అనమాట. మదర్ టెరెసా గురించి చదివాను. ఏంట్రా బాబు అంటే అంతా మొత్తం డబ్బంతా అస్సాం అంతా మొత్తం. కానీ అసలు అంటే మా స్టడీస్ మీరు నాకు చేయాల్సింది ఒకటే ఉంటారు, మన స్టడీస్ లో మన ధర్మం కోసం మీరు పెట్టాలి. చాలా మంది ఉన్నారు అంటే తిరుపతిలో ఒక అమ్మవారు పేరు తెలియదు, శ్రీశైలం దగ్గర అంటే వెంకటేశ్వర స్వామిని తన భర్తలా గురించుకొని పెళ్లి చేసుకోకుండా అలాగే అలాంటి కథలు ఎందుకు లేవు ప్రభు అంటే మా అమ్మ నాన్న చెప్తే నాకు తెలిసింది. స్కూల్లో నాకు అప్పుడే చెప్పరా, అసలు ఏం తెలియదు. ఔరంగా చేయడం కోసం 10 జాతరలు పెట్టారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పు. ఇంకోటి కాంగ్రెస్ వస్తే ఎంత మైనస్ ఉంటుందంటే వాళ్ళు ఒక అప్రూవల్ తీసుకొస్తున్నారు ప్రభు, అంటే వాళ్ళు పెట్టారు ఆల్రెడీ, కానీ అది అవ్వదు, అది అవ్వవల్ల కాదు. ఎందుకంటే అదొక యాక్ట్ ఏంటంటే మనం పూజలు చేసుకోవాలండి ప్రభు, మనం చుట్టుపక్కల ఉన్న హిందూ ముస్లింల దగ్గర మనం ఎన్ఓసి తీసుకోవాలంట. ఏది మన ఇంట్లో మన దేవుడు మన పూజ సామాగ్రి అన్ని మనం చేసుకుంటే ఆడెవడో దగ్గర తీసుకోవడం నాకు అర్థం అవుతుంది. అది మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల, ఎలా నేను ఇలా పూజ చేసుకుంటున్నాను, సౌండ్ లేవి పెట్టను, మీరు నాకు పర్మిషన్ ఇస్తే పూజ. అసలు అలాంటివి ఏమి రాకూడదంటే మీరు మీకు గట్టిగా మీరు ఎలా నిలబడుతుందో తెలియదు, మేము వెనకాలైతే ఉంటాం, మా రక్తాన్ని ఇచ్చేస్తాం. మీరైతే మీరు ఒక్క రిక్వెస్ట్ అన్ని మారుతాయి. ఏం పేరు? రానా 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 చెప్పినట్టుగా అన్నీ మారుతాయి. మీరు టైం ఇవ్వండి. రానా చెప్పాడు కదా, సుభాష్ చంద్రబోస్ మీరు రక్తాన్ని ఇవ్వండి, స్వతంత్రాన్ని ఇస్తా అన్నాడు. నేను అలా కనబడుతున్నాను, నేను సమయాన్ని ఇవ్వండి. నేను మిమ్మల్ని అడిగేది సమయాన్ని ఇవ్వండి, అన్నీ వస్తాయి. ఎందుకంటే ఇది హిందుస్థాన్, హిందువులది. ఈ దేశానికి ఇస్లాంకి, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. ఈ దేశం సనాతన దేశం. మీకు డౌట్ వస్తే చూడండి, అక్కడ కేదార్లో ఒక శివలింగం ఉంటుంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో శివలింగం ఉంటుంది. జ్యోతిర్లింగాల్లో ఈ 2 లింగాలు ఉంటాయి. ఎలా? సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం. అంటే మనకి ఉత్తర దక్షిణ తేడాలే లేవు, శివుడు మన కలుగుతాడు. అలాగే ద్వారకలో కృష్ణుడు ఉంటాడు, అదే కృష్ణుడు ఇక్కడ వెంకటేశ్వరుడుగా ఉంటాడు. అదే కృష్ణుడు ఒరిస్సాలో జగన్నాథుడుగా ఉంటాడు. అదే కృష్ణుడు కేరళలో గురువారప్పలా ఉంటాడు. అదే కృష్ణుడు కర్ణాటకలో ఉడిపిలో కృష్ణుడులా ఉంటాడు. అదే కృష్ణుడు తమిళనాడులో శ్రీరంగంలో రంగనాథుడుగా ఉంటాడు. అలా అందరినీ కల్పించేటువంటిదే సనాతన ధర్మం. మన విడగొట్టడానికి, చెరగొట్టడానికి, పడగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి. కేవలం మన నిర్లక్ష్యం, మన అలక్ష్యం, మన పొగరు, మనం రాధాకృష్ణ ఒక క్షణం మనం ఒక్క తాటి మీద నిలబడితే చాలా సాధించవచ్చు. మనం నిలబడబట్టి, ఓట్లు వేయబట్టి, హిందువులుగా ఉండబట్టి, హిందుత్వాన్ని కోరుకోబట్టి, మార్పు కోరుకోబట్టి ఆర్టికల్ 370 రద్దయింది. మనం నిలబడబట్టి అయోధ్య రామాలయం వచ్చింది, మనం నిలబడబట్టి కాశీ వచ్చింది, మహాకాల్ ఉజ్జయిని వచ్చింది, ఇంకా చాలా వస్తాయి. ఎప్పుడు మనం నిలబడితే, నువ్వు హిందువుగా ఉండి ఎవడు ధర్మం కోసం పనిచేస్తాడో వాడిని కులం పేరుతో వ్యతిరేకించి, పార్టీ పేరుతో వ్యతిరేకించి, ప్రాంతం పేరుతో వ్యతిరేకిస్తే అసలు నువ్వు ఉంటే కదరా నీ కులం ఉండేది, నువ్వు ఉంటే కదరా నీ పార్టీ ఉండేది, నువ్వు ఉంటే కదరా నీ ఏరియా ఉండేది. ఒక్కసారి ఇస్లాం క్రైస్తవం పెరిగితే నీ కులం ఉంటుందా, నీ పార్టీ ఉంటుందా, నీ అస్తిత్వం ఉంటుందా?
కదా. అందుకని ఫస్ట్ ప్రయారిటీ ధర్మం అయి ఉండాలి. మనకి మిగిలినవన్నీ 2, 3 అవ్వాలి. కాబట్టి మనం ఎవరితో అయినా ఏది ధర్మరాజు సూత్రం చెప్పాడు, వయం పంచాధికం శతం. గొడవ వచ్చింది, ఎవరు గంధర్వులు వచ్చారు, కౌరవులను బంధించారు. ఏం చెప్పాడు? వెళ్ళి విడిపించండి అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అర్జునుడికి, భీముడికి. అదేంటనే వాళ్ళు మన శత్రువులు కదా, నిజమే. కానీ వేరే ప్లానెట్ వాళ్ళు వచ్చారు, ముందు విడిపించాడు. వాళ్ళు మనం ఉంటే కొట్టేసుకున్న తర్వాత అన్నాడు. కాబట్టి మీకు ఏదో పార్టీ భేదమో ఇంకో భేదం ఉంటే మాట్లాడుకుందాం, కానీ మనం కలిసి ఉందాం. కలిసి ఉంటే హిందువులం, విడిపోతే మాత్రం ప్రపంచ చరిత్రలో కూడా మిగల మూర్ఖులమైన. అందుకని అది ఏ దేవాలయం కావచ్చు, ఏ కమిటీ కావచ్చు, ఏ భాష కావచ్చు, ఏ ప్రాంతం కావచ్చు, మనందరినీ కల్పించేటువంటి ఒకే ధార ఉంది, అది వైదిక ధర్మం. అది కల్పించడం కోసమే మన పూర్వీకులు, ఋషులు, ఆచార్యులు ఎంతమంది వచ్చారండి, ఎన్ని చెప్పారండి. ఎవరి చెడు మనం కోరుకోలేదు కాబట్టి ఒక్కరుగా ఉన్నాం. వాళ్ళు మన నాశనం చేయడానికే వచ్చారు కాబట్టి వాళ్ళు దేశాలు పుట్టించారు. వాళ్ళు పిల్లల్ని పుట్టిస్తారు, దేశాలను పుట్టిస్తారు. వాళ్ళు మంచం మీద కష్టపడతారు, కింద కష్టపడతారు. 4 బేబీస్ 40 బేబీస్, 5 हमको 25. వాళ్ళు అలా కష్టపడుతున్నారు. మనం పిల్లల విషయంలో కూడా చాలా పూర్గా ఉన్నాం. మొన్న ఏ ఊరండి, చిరుకూరు బాలాజీ దగ్గర 2 లక్షల మంది వచ్చారు. పిల్లలు పుట్టట్లేదు, ఆ ప్రసాదం కోసం, గరుడ ముద్ద ప్రసాదం. ఏంటి ఆ దరిద్రం? కారణం ఏంటి? బట్టలు కూడా ఒక కారణం. ఒంటికి అతుక్కునే బట్టలు వేసుకుంటారు. ఆ శరీరంలో మార్పులు వచ్చేస్తాయి, ఆ గర్భసంచిలో మార్పులు వచ్చేస్తాయి. పెళ్లి 35, అప్పటికి ఎండిపోతుంది. ఇంకా పండేదేమో అడ్డమైంది తినేస్తారు, అడ్డమైంది తినేసి అందులో కలుపుతున్నారు కదా పిల్లలు పుట్టిన. మనకి వీర్య కణాలు ఉత్పత్తి అవ్వకూడదని ముస్లిమ్స్ చాలా వరకు కొన్ని హలీం మీద పడి మోజుపడి హలీం తినే వాళ్ళకి పిల్లలు పుట్టరు. హిందువులకి మాత్రమే హలీం. ఆ వాద్యంలో హలీం తినేటువంటి హిందువులు, హలాల్ చేసి తినే హిందువులు, వాళ్ళకి పిల్లలు పుట్టరు. అన్ని సమానం అనే దరిద్రులు ఎవడంటే ఛాలెంజ్. అర్థమైందా? హలీం ఫర్ ముస్లిమ్స్, నాట్ ఫర్ యూ. అర్థమైందా? మత సామరస్యం యాదవసులు చెప్పకండి. ఎవడైనా నెంబర్ ఇవ్వండి, వీడియో కింద మాట్లాడతాను. ఇప్పుడు మనకి నన్ను క్షణం అవునా, దొర్లభ ప్రభు చెప్పారు, అక్కడ మందిరం చిన్నవాడే కదా, వాళ్ళ భార్య కూడా చిన్నదే, ఓ చిన్ని బాబు. వాళ్ళు కష్టపడుతున్నారు. ఏంటి, అక్కడ ఎంతో మందిని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలా మీ స్థాయిలో మీరేం చేయగలరు? మనం అసలు నేను చెప్పుంటే బాబ్జీ గారు పెట్టిండేవారు, ఇకపైన మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో ఓ ఫిక్స్డ్ ఫ్లెక్సీ, అది ఏ ఊళ్ళో అయినా ఏం చేద్దాం, అదే టైట్ గుర్తుపెట్టుకోండి. ఏం చేద్దాం, ఇదే మీద పని చేయండి. ఏం చేస్తే బాగుంటుందంటే ప్రతి శనివారమో, ఆదివారమో, మంగళవారమో మీ ఇంట్లో సత్సంగం చేయండి. ఊళ్ళో వాళ్ళని పిలవద్దు, మీకు మొహమాటం ఎక్కువ కదా. మీరు కూర్చోండి, మీ అబ్బాయి, మీ అమ్మాయి, మీరు నలుగురు కూర్చోండి. భగవద్గీత తీసి ఆడో శ్లోకం, ఆ పిల్లో శ్లోకం, నువ్వో శ్లోకం, మీ ఆవిడో శ్లోకం, నలుగురు అమ్మ మాకు నోరు తిరగదు అర్థం చదవండి. నువ్వు ఏమి ఇంట్లో వాళ్ళనే కలపకపోతే వీళ్ళ వాళ్ళని ఎలా కలుపుతావు? ఆలోచించండి. అవునా? మీరు అలా నలుగురు ఇంట్లో కూర్చుని వారం సత్సంగం చేస్తే ఎన్ని రణరంగాలైనా మనం తట్టుకునే శక్తిని భగవద్గీత ఇస్తుంది. అందుకని ఎంత కష్టపడ్డారండి. 32 ఏళ్ల వయసు ఆయన జీవించింది శంకరాచార్య వారు. ఆ సేతు హిమాచలం పర్యటించారు. 39 ఏళ్ళు ఆయన, ఎవరు, వివేకానంద స్వామి. ఆయన ఖండాంతరాలు వెళ్ళాడు. ఒక పాట ఉంది, చిన్నప్పుడు పాడుకున్నాం, మీరు కూడా పాడేయండి. ఇంకెవరన్నా ఉంటే మాట్లాడండి ఒక్క మొక్క. ఆదిశంకరుడి శంకారావం, ఆదిశంకరుడి శంకారావం, ఆదిశంకరుడి శంకారావం, ఆదిశంకరుడి శంకారావం. అగస్త్య మౌని ధర్మ ప్రచారం, అగస్త్య మౌని ధర్మ ప్రచారం. సమర్థ రాముడు పరమహంసలకు, సమర్థ రాముడు పరమహంసలకు, సమర్థ రాముడు పరమహంసలకు, సమర్థ రాముడు పరమహంసలకు. జన్మనిచ్చిన పుణ్యభూమిది, జన్మనిచ్చిన పుణ్యభూమిది, జన్మనిచ్చిన పుణ్యభూమిది, జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభలో గర్జన చేసిన, ప్రపంచ సభలో గర్జన చేసిన. భారత బాణి నాదనవో, భారత బాణి నాదనవో,
వివేకవాణి నాదనవో వివేకవాణి నాదనవోయ్ మనదేనోయ్ భారతదేశం మనదేనోయ్ భారతదేశం భారతదేశం మనదేనో భారతదేశం మనదేనోయ్ దిక్కులన్నీయు పిక్కటిల్లగా దిక్కులన్నీయు పిక్కటిల్లగా భారత మాతకు జయ్యనవోయ్ భారత మాతకు జయ్యనవోయ్ భారత మాతకు జయ్యనవోయ్ భారత మాతకు జయ్యనవోయ్ భారత్ మాతకి జై భారత్ మాతకి జై భారత్ మాతకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ 3 ముక్కలు పాటించండి. రోజు సూర్యుడికి నమస్కారం మీరు పెట్టండి, పిల్లలు పెట్టేలా చూడండి. భగవద్గీత వారానికి ఒక్కరోజైనా ఇంట్లో అందరూ కలిసి కూర్చుని చదివేలా చేయండి. అలాగే నెలకు ఒక్కసారైనా గుడికి అందరూ కలిసి వెళ్ళే బాకీ గారు పిల్లలు అందరూ కలిసి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇందాక ఒక తల్లి మాట్లాడారు, ఎంత 20 ఏళ్ళ ఆవేదన, ఫైర్ బ్రాండ్, ఎన్ని విషయాలు బయటకు వచ్చినాయండి. అలా చాలా మందిలో ఉంది. మీరు 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 నమ్ముతారా? పని మనుషులు మతం మార్చారు. పని మనుషులు ఆ ఇంటి ఓనర్కి ఏదో కష్టం వస్తుంది. ఆ కష్టం వస్తే అమ్మగారు అని దువ్వుద్ది. ఆ తర్వాత పాస్టర్ గారు వచ్చి ఆయిల్ రాస్తారు. ముందు ఆయిల్, తర్వాత స్పాయిల్, రాయిలు. అపార్ట్మెంట్ లో వాచ్మెన్లు మారుస్తున్నారు. అపార్ట్మెంట్ లో అపానవాయి వారు అంటే పని మనిషి. ఎందుకంటే మతం మారిన పని మనిషి. సో కాబట్టి నేనేమంటే ఇప్పుడు ఒక మాట్లాడద్దు, మీరు గమనించండి. మీరు రవిశంకర్ తెలుసు కదా, పండిట్ రవిశంకర్. లాంగ్ ఏదో ఒక వీడియోలో పెద్ద సభ, లక్షల మంది ఉన్నారు. కొత్తగా మతం మారిన ఒక అతను వచ్చి మాట్లాడద్దు ఒక క్షణం. కొత్తగా మతం మారిన ఒక ముస్లిము, ఐఆమ్ సో అండ్ సో, బట్ బై ద గ్రేస్ ఆఫ్ అల్లాహ్ తఆలా ఐ కన్వర్ట్ ఇంటు ఇస్లాం, ఐఎమ్ ఆల్సో ఏ బ్రాహ్మిన్, ఐఎమ్ హిందూ, భారతవాసి గోత్ర అని ప్రవర్ చెప్పి అతను కొంచెం వెటకారంగా యువర్ హిందూ రిలీజియన్ అంటూ మాట్లాడుతూ రైలేమని ఎగిరిపోయాడు. ఎగిరిపోతే మనకైతే మీకు వచ్చేస్తుంది. ఆయన మరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కదా, ఆయన మైక్ ఇచ్చాక ఈ మొక్క వినాలి. మీరు ఎప్పుడో విన్నాను, అట్లా హృదయంలో నాటిపోయింది. బై షౌటింగ్, బై ఆర్గింగ్ యూ కెనాట్ కన్వర్ట్ మీ, బికాస్ ఐ ఆల్రెడీ కన్వర్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇది ఆన్సర్. మీరు నాతో లేకపోతే దుర్లభ ప్రభుతో, లేకపోతే ఉద్ధవ్ ప్రభుతో, ప్రేమేశ్వర ప్రభుతో, ఈ పూర్ణ ప్రభుతో, ఇస్కాన్ వాళ్ళతో ఉల్లిపాయలు తినిపించగలరా? ఎంత తినిపించదు? ఆల్రెడీ కన్వర్ట్. ఉల్లిపాయలు తినం, ఫిక్స్ అయిపోయారు. అలా నీకు వాడు ఎవడో వచ్చి ప్రేయర్ చేస్తే పని అయిపోతుంది అంటే ఏంటి? నువ్వు వీక్గా ఉన్నావు. నువ్వు కళ్ళజోడు లేకుండా బొమ్మడా బైబిల్ చదవలేవుగా. అంత పవర్ ఉంటే ఆ కలవ చుక్కలు 2 వేసుకోవచ్చుగా కళ్ళలో. కలవరంత పోతగా కలవర వేసుకుంటే కదా తెలవదు కలవరి. అక్కడ సతీష్ కళ్ళజోడు లేకపోతే చదవలేడు, రాజుడు జాగ్రత్త కళ్ళజోడు లేకపోతే చదవలేడు. చాలా మంది. కాబట్టి వాళ్ళు వీకు బైబిల్ పోకు, వచ్చేసేది మేకు, మనకు అక్కలే పాసిపోయిన కేకు. మనం చెప్పాలి, మనం చెప్పాలి, మనం నోరు విప్పాలి. అంటే మన దగ్గర ఏముండాలి? సబ్జెక్ట్ ఉండాలి, చదవాలి, వినాలి. అదే మనకెందుకు అనుకోకండి, ఎవరు వచ్చి రక్షిస్తారు అనుకోకండి ప్లీజ్. ఎవరి స్థాయిలో వాళ్ళు. మీరు ఇంకో విషయం చెప్తున్నా, ఇక్కడ ఎంతమంది నిజమైన హిందువులు అనుకుంటున్నారు? చేస్తారు అనుకుంటారు, అందరూ అనుకుంటేనే వస్తారు. నాకు తెలుసు. అయితే మీరు నిజమైన హిందువులని ఎప్పుడు నిరూపించబడుతుందంటే, ఇదిగో నాన్న, తేజు మాట్లాడుకో, ఇంగిత ఉండాలి కదా. ఎవరంటే మళ్ళీ అట్టే సెన్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చాలా సంతోషం. మీరే మీరందరూ ఎంతమంది సిద్ధంగా ఉన్నారో, మీరు ఎంత ఎవడో తెలిసిపోద్ది. ఇప్పుడు నేను ప్రయాణం చేస్తూ ఒక భగవద్గీతను కానీ మన సనాతన ధర్మానికి సంబంధించిన ఒక బుక్ అయినా నేను ప్రయాణం చేస్తూ చదవగలను. దమ్ముంది చేత పిరికేతలు అయితే ఉంది. మీరు ఎవరు చెప్పగలరు? చదవండి. రేపటి నుంచి మీరు బస్సులో ఇదిగో
థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. రేపటి నుంచి మీరు రైల్లో వెళ్ళినా బస్సులో చిన్న బుక్ ఎట్టుకోండి. అది ఏ బుక్ అయినా సరే మీరు సౌందర్యలహరి చదువుతారా, భగవద్గీత చదువుతారా, బోల్డ్ ఉన్నాయి భగవద్గీత బోల్డ్. అసలు ఎనీ బుక్ ఇదిగో మీరు పట్టుకుని అలా చదువుతూ కూర్చోండి అంతే. ఇప్పుడు నీ చేతులు ఖాళీగా ఉన్నాయి, ఆడు ఏం చేస్తాడు, ఖాళీగా ఉందా బైబిల్ చదువు అని ఇస్తాడు. అర్థమైందా? నీ చేతులు ఖాళీగా ఉండబట్టి. అదే నీ చేతిలో భగవద్గీత ఉంటే ఓ వాళ్ళ దగ్గర ఉంది గీత, ఎవలేం రాత ఇంతే పెడతాడు వాత. నేను రైల్లో అలా వెళ్తుంటే ఒక ఇద్దరు ఆడపాపులు బైబిల్ చదువుతున్నారు. నేను దొరికితే నాకు ఏదన్నా ఇద్దాం కదా అనుకుని ఓ పేపర్ ఇచ్చారు. మనం తీసుకుంటాం కదా, వాళ్ళంతా మనోళ్ళే కదా. నేను తీసుకుని కృష్ణుడితో ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? వద్దు అందనుకో రద్దు, ఆ తర్వాత పడదు గుద్దు. చచ్చినట్టు తీసుకున్నాం. చదవండి నేను చదువుతానే అన్న, చచ్చినట్టు తర్వాత పాడేయచ్చు, తర్వాత శీతాకాలం మనకి. కాబట్టి మీరు బుక్ క్యారీ చేయండి, ఏ బుక్ ఒకటి కూర్చొని చదవండి, మీరు చదువుకోండి. ఓహో అని వాళ్ళు ఇంకా దగ్గరికి రాదు. ఆ బలం కూడా మనకి రక్షిస్తుంది. నువ్వేం చేయవు, డైవర్స్ ఒకే బుక్, ఫేస్బుక్ మొఖాన్ని కొట్టుడి సావాలి, మొహాన్ని కొట్టుడి సావాలి. అప్పుడు వచ్చి ఏం బాబు ఏం చదువుతున్నావు, నువ్వు చదువులో బాగా రావాలంటే మా చవట వేస్తున్నావు అనుకో అని చెప్తుంది. ఈడు ఆల్రెడీ చవట కదా అందుకని నమ్మేసుకుంటాడు, తర్వాత అమ్మేసుకుంటాడు. అదే సినిమాలు చూడు, అర్పించేస్తాను సమర్పించేస్తాను, ఇది సమర్పించేసుకుంటాడు. అర్థమైందా? అందుకని మీరు కారు ఉంటే కారు వెనకాల మా ఇంట్లో భగవద్గీత ఉంది అని రాయండి. మీకు చదువు వస్తే భగవద్గీత లేదు ఎనీ స్పిరిచువల్ బుక్ ఒకటి పట్టుకెళ్ళి రైల్లో బస్సులో చదువుతూ ఉండండి, ఒక అభ్యాసం అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఎవడు మా అర్థం మారమని అడగలేదు కదా, ఎందుకు అడగలేదు చెప్పండి? ఏ శాతం కాబట్టి రెండు ఇవి కత్తక్కర్లే మన దగ్గర, కత్తక్కర్లే. ఏ పేరు రామకృష్ణ మనకి పుట్టినోడే అంటాడు ఆయన. మిమ్మల్ని అడిగితే మనిషి మారిపోతాడు. యూట్యూబ్ చూసి ఇప్పుడు ఎలా ఉంది తెలుసు ప్రపంచం. స్టాలిన్ సినిమాలో చిరంజీవి ఫ్యాన్స్ ఎలా ఉంటారు, ఇప్పుడు అలా ఉంది ఆంధ్రదేశం మొత్తం, తెలుగు రాష్ట్రాలు మొత్తం. చాలా సంతోషం. మీరు ఆ మార్పు తెస్తే, ఆ మార్పు వస్తే నా యొక్క కష్టం, నా ప్రయత్నం ఫలించినట్టే. ఇది తిరిగినందుకు నేను శాలువాలు సన్మానాలు దాంట్లో కోసం రాలేదు. సంజయ్ నాయుడు గారు మనందరికీ గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చేది. సంజయ్ నాయుడు గారు ఆ పిల్లల్ని తీసుకురండి. అమ్మ కూడా మాట్లాడుతుంది. ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఇప్పుడు లైవ్లోనే ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పరా? ఆయన కూడా ఆ గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ పంపంతా కంపే, కానీ ఆ పిల్లవాడు మాత్రం కంపులో ఏమనలేకపోయాడు. అతను ఆయనకి సార్ మీరు మాట్లాడండి ఒక్క 2 నిమిషాలు వినండి. మాది వేపకుంట దగ్గర నాయుడు తోట గ్రామం. వీళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు 25 సంవత్సరాల క్రితమే మతం మారారు. కానీ ఈ అబ్బాయికి ఇష్టం లేదు, కానీ తల్లిదండ్రులతో పాటు వెళ్ళకపోతే ఇబ్బంది కదా అని చర్చికి వెళ్తున్నాడు. కానీ మనస్సులో మాత్రం మనదే ఉండే అనుకుంటున్నాడు, కానీ పైకి ఏం చెప్పలేకపోతున్నాడు. తల్లిదండ్రులు ఏమంటారో అని. ఒకరోజు మొన్న ఒక 15 రోజుల క్రితం తెల్లారే 5:30 ఇలాగే టైంలో ఫోన్ చేసి, స్వామి నాకు చిన్న కళ వచ్చింది, ఏం జరుగుతుందో ఏంటో భయంగా ఉంది అన్నాడు. ఏంటి చెప్పు అంటే, ఏం లేదు, మన పక్కనే గణపతి ఆలయం ఉంది, మన గణపతి లేచి వచ్చేస్తున్నాడట. నేను కూడా ఆ స్వామికి అందరం చేతులెత్తి నమస్కరిస్తున్నామట, మరి ఎందుకు ఇలా కళ వచ్చిందో అన్నాను. ఏం లేదు, మళ్ళీ నువ్వు స్వధర్మంలోకి వచ్చేస్తున్నావు, నేను 15 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటున్నాను, నాకే స్వామి దర్శనం అవ్వలేదు, నీకు అయింది అదృష్టవంతుడివి అని చెప్పారు. తీసుకొచ్చాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇప్పుడు ఒక్క విషయం గమనించండి. ఈయన్ని అడగాలి, ఈయనతో మాట్లాడాలి అని అనిపించింది అబ్బాయికి. ఎందుకు అనిపించింది? అలా ఉన్నాడు కాబట్టి. ఈయన ఏదో షార్ట్ వేసుకుని షార్ట్ టెంపర్గా ఉన్నాడు అనుకో, ఎవడేం చెప్తారు? ఈయనతో పంచుకోవాలనిపించేలా ఉండబట్టేనా నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి, ఏవో సమస్యలు చెప్తారు, ఏవో కష్టాలు చెప్తారు. దుబాయ్ నుంచి కావచ్చు, ఇండియాలో కావచ్చు, ఇంకో చోట. ఎందువల్ల మనం అలా ఒక కేంద్రంలో ఉండాలి, వీళ్ళకి చెప్పుకోవచ్చు అనేలా ఉండాలి. నాన్న అలాగే రేపు 16వ తారీఖు ఎవరైతే
16వ తారీఖు ఎవరైతే విజయవాడ కార్యక్రమానికి రాదలిచారో ఇందులో నా నెంబర్ ఉంది, మీరు వాట్సాప్లోకి వచ్చేయండి, తర్వాత నేను ఇన్విటేషన్ షేర్ చేస్తాను. అలాగే అమ్మ మాట్లాడితే 2 నిమిషాలు అలా చేద్దానా. మనం కొన్ని నెలలకు ఒకసారి కూడా కలవడానికి ఓపిక లేదు, వెళ్ళిపోతాను 10 అయిపోతుందంటే ఎలా నాన్న? మా జీవితం అంతా పనిచేస్తున్నాం మేము. రాత్రి వచ్చేసరికి 2 అయింది, ఒళ్ళు పుండి అయింది, మా నడుము బెండ్ అయింది, ఆ విధంగా మా డే ఎండ్ అయింది. పొద్దున్న బయలుదేరి వెళ్ళాం. ఆ రోజు ప్రయాణమే కదా, మీరు రోజు రారు కదా, కొద్దిసేపు ఓపికతో ప్లీజ్ నాన్న మాట్లాడాలి. అమ్మ మాట్లాడితే వినాలి కూడా రాదు. అమ్మ ప్లీజ్ ఎక్కడ చేయించా కట్ చేయాలి. ఓకే. నా పేరు గౌరీ, నేను టైపింగ్ చేస్తాను. నా దగ్గరికి అందరూ వస్తారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ వస్తారు. అలాగే మా ఎదురుగా క్రిస్టియన్స్ ఉన్నారు, వచ్చారు బట్టలు ఇవ్వడానికి వచ్చారు. అయితే వాళ్ళ మనవరాలకి బాగోదు, వాయిస్ సరిగ్గా నాకి ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. అదే టైంకి పక్కన అపార్ట్మెంట్ లో వాచ్మెన్ వాళ్ళ వాళ్ళు కూడా నా దగ్గర పట్టుకుంటారు. సేమ్ ప్రాబ్లం ఆ అబ్బాయికి కూడా. అయితే ఆవిడ మాట్లాడుకుంటున్నారు మామూలుగా, ప్రేయర్ చేశారమ్మా మీ అబ్బాయి కోసం అనేసి ఆవిడ అన్నారు, క్రిస్టియన్స్ అంటే వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నాను అనమాట, దేనికైనా ప్రేయర్ చేశారు, మా అబ్బాయికి ఇలాగ వాయిస్ రావట్లేదు, ఇలాగ హాస్పిటల్ అన్నీ తిప్పుతున్నాము అని అంటే, మరి ఆ మనవరాలను కూడా రాలేదు కదా, ప్రేయర్ చేస్తే మరి రాలేదు హాస్పిటల్ తీసుకెళ్తున్నారని అడిగారు. అయితే నేను అన్నాను, మీ ఆయన గారికి శివభక్తుడు ఎక్కువ, మీ ఆయన గారు ఈ విషయం మీ ఆయన గారితో నేను చెప్తాను, మీ ఆయన గారికి తెలియట్లేదు మీరు ఇలా వస్తున్నట్టు, అలా చేయకండి, ఎంత మందులు కూడా ఎంత ఇచ్చేసినా సరే మనం దేవుడు అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు అలాంటి నూనె తెచ్చి రాస్తారట, శుక్రవారం వస్తారని చెప్పి క్యాన్సిల్ చేసేద్దాం. నేను ఆల్రెడీ సారీ అమ్మా మధ్యలో వస్తున్నాను. నేను ఆల్రెడీ జగన్ గారికి ఎప్పుడూ చెప్పాను, ఏమన్నా సీఎం గారు మీకు 10,000 ఇస్తాను, 10,000 కదా 50,000 ఇచ్చేయండి, ఇక డాక్టర్ కోసం ఆంధ్రప్రదేశ్ తీసేయాలి, అది గొప్పలో 2,000 కోట్లు అవుతుంది. ఎందుకు డాక్టర్ చదవడం ఆడుకోలేను, పుస్తకాలు పాపం సచ్చినట్టు ఇంగ్లీష్లో చదివి ఆడికి ఎక్కగా దెక్క, ఎందుకు మాస్టర్కి 50,000 ఇచ్చే నెల ప్రతి రూమ్కి వండి పెట్టేయండి, చేస్తానంటే రోగాలు తగ్గిపోతాయి. అదైనా గుర్తుందా కరోనా అప్పుడు చేయడానికి పెద్ద మనం చప్పట్లు కొట్టాం కదా, తర్వాత పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్ల పేర్లు ఆ దేశాలు ఎక్కువ కదా చచ్చిపోయింది. అది వాళ్ళు అప్పుడు తొక్కండి తొక్కండి, అప్పుడు ఏం చేసింది కరోనా, తొక్కండి తొక్కండి గొర్రెల్ని తొక్కండి అవును, అందుకే గొర్రెలు తొక్కడం కరోనా. అందుకే దేవుడి ప్రమాదం కోవిడ్ ప్రమాదం, దేవుడే ప్రమాదం, కోవిడ్కి వ్యాక్సిన్, దేవుడికి వ్యాక్సిన్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే ఆవిడ దెబ్బలాడితే అమ్మ వద్దు అనేసి వెళ్ళిపోయారు, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆవిడ ఒకసారి వచ్చి సునోబాయ్ ఆవిడ వచ్చి వాళ్ళ అల్లుడి కోసం ప్రాబ్లం చెప్పింది. నేను అనేసాను, మీ మొత్తం ఇల్లు ఉన్న వాళ్ళే ఇలాంటి మాటలన్నీ నేను వింటున్నాను, చాలా తగులు అవి అంటే నేను మొహం మీద అనేసాను. నేను ఇవన్నీ చూసి మా పిల్లలతో చెప్పాను, అమ్మ బయట ఇలా ఉంది, విజయలక్ష్మి అండి మా అమ్మగారు అన్నారు కదా పాప. అయితే మా పాపకి మా అబ్బాయికి చెప్పాను. అలాగే మా ఆయన గారు ప్రతి అమ్మవారికి తర్పణాలు అవి వదులుతూ ఉంటారు. మా అబ్బాయికి నేను అదే చెప్పాను, ఫ్యూచర్లో ఎప్పుడైనా నువ్వు మట్టుకి ఇది వదిలిపోని చెప్పాను. చాలా చూసారా, పిల్లలకి ఎప్పుడు నేర్పించాలో అప్పుడు నేర్పిస్తే వాళ్ళు చెడిపోరండి. అదైనా అమ్మ నాన్న వాళ్ళు బేస్ పిల్లలు, చాలా సంతోషం అమ్మ. చూసారా, పిల్లలకి ఏం చెప్పాలో ఎప్పుడు చెప్పాలా అప్పుడు చెప్పి. నేను అందుకే చాలాసార్లు చెప్పాను ఉపన్యాసాలు, మీ పిల్లల్ని గుడికి తీసుకెళ్ళండి, దారిలో చర్చి చూపించండి, మసీద్ చూపించండి, ఈ 3 చూపించి దీని నుంచి గవర్నమెంట్కి ఏ ఉపకారం లేదు, దీని నుంచి ఏ ఉపకారం లేదు, దిస్ ఇస్ కాల్ చర్చి, దట్ ఇస్ కాల్ మసీదు, ₹1 ఆదాయం రాదు, దీన్ని గుడి అంటారు, దీని నుంచి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, గవర్నమెంట్కి ఉపయోగం ఉంది, ప్రపంచానికి ఉపయోగం ఉంది. మనం అక్కడ దండం పెడితే దండం పెట్టకపోయినా మనకు అన్నం పెడతారు, వీళ్ళు మనం దండం పెట్టి అన్నం పెట్టాక అన్నం పెడతారు, అందుకని ఈ 3 సమానం కాదు అని వివరించారు. మోడీ గారు ఈ మధ్య మెసేజ్లు పెడుతున్నారు కదా, అందులోని మా అబ్బాయి కూడా మెసేజ్ పెట్టాడు, ఈ పిల్లల భవిష్యత్తు కొంచెం చూడండి అంటే సాంప్రదాయాలు ఇదేమి సరిగ్గా తెలియటం లేదు, రిప్లై పెట్టాడు మా అబ్బాయి. ఎవరైనా సరే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైనా ఇంటికి అద్దెకి వస్తే మీరు ఏం చేస్తారంటే, సార్ మాకు ఇల్లు కావాలంటే మేము క్రిస్టియన్స్ అంటాం,
పర్లేదండి క్రిస్టియన్స్ అయితే మీ సర్టిఫికేట్ తీసుకురంటే ఇల్లు ఇస్తాం అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్ మీకు ఎందుకంటే మా ఇంటికి వచ్చారన్నమాట ఇల్లు ఎందుకు కావాలంటే ఇస్తానా మేము క్రైస్తవులు అన్నాడు. నాకే అభ్యంతరం లేదు నీ సర్టిఫికేట్ మా సర్టిఫికేట్ నీకెందుకు అన్నాడు. నువ్వు క్రిస్టియన్ అన్నావు కదా అంటే లేదంటే అలాగే అన్నాడు. నీలాంటి క్రైస్తవులు నీలాంటి వాళ్ళు దొంగ క్రైస్తవులు అన్నారు, మా నిజమైన క్రైస్తవులకి అన్యాయం జరుగుతుంది కదా అంటే వాడు దొంగ క్రైస్తవు అనే విషయాన్ని ఆడికి మనం ప్రూవ్ చేయాలి. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు ఆడి ఎదవని ఒకసారి చందు చెప్పేదానికి సపోర్ట్ చెప్తున్నాను. ఆడి ఎదవని నీకు తెలుసు, ఆడికి తెలదు. ఆడికి తెలియాలి. ఆడి బురదలో ఉన్నట్టు ఆడికి తెలదు కదా. 2 ఇల్లులు ఖాళీ అయ్యాయి సార్. అవుతేనేమో ఆవిడ నేను చెప్పాను ఏంటి ముస్లింలు క్రిస్టియన్స్కి ఇవ్వకండి అన్నాను. పైన కింద 2 క్రిస్టియన్స్ దిగారు. అద్దెలు కావాలి కదా ఇంకా ఎలాగైనా ఇచ్చేసారు. ఇందాక నేను చెప్పిన పాయింట్ ఇదే. మీకు మన వాళ్ళు చాలా మంది చర్చిల్లో 199 మంది రెంటెడ్ చర్చెస్ ఫ్లెక్సీ బోర్డు. మీరు ఆ ఫ్లెక్సీ పీకేస్తే చర్చ్ పోయినట్టే, మత మారుడు ఆగిపోయినట్టే. ఎదురుగా వాళ్ళు యేసు ప్రభు పాటలు వేస్తుంటే మా పాప ఏమో భగవద్గీత పెట్టి బ్లూటూత్ పెట్టి బయట పెట్టి ఎవరు క్రైస్తవులు అనేవారు ఎవరైనా సరే ఇల్లు కావాలని వస్తే అమ్మ మీరు సర్టిఫికేట్ చూపించండి అంటే మీ దగ్గరికి రాదు బాబు. నేను మీరు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లోని ఎవరైనా సరే ఎవరైనా క్రైస్తవులు అని చెప్తే సర్టిఫికేట్ అయిపోయా. ఇప్పుడు నేను పొద్దున్నుంచి 1 డజన్ మందిని అడిగా నువ్వు సర్టిఫికెట్లో క్రైస్తవుడు అయితే వెంటనే ఫోన్ చేయి, మీ నాన్న పేరు గుర్తొస్తే వెంటనే ఫోన్ చేయి, మీ అమ్మ పేరు గుర్తొస్తే వెంటనే ఫోన్ చేయి, ఒకటా బైబిల్లో నీ పేరు ఉంటే వెంటనే ఫోన్ చేయి. ఒక్కరు కూడా చేయలే. ఎందుకు చేస్తారో మనకే పుట్టారు కాబట్టి. ఇదే ఆన్సరు. అర్థమైందా అమ్మ? చూసారా ఆ పిల్ల వాళ్ళ అమ్మాయి ఆ దరిద్రానికి సమాధానంగా విరుగుడుగా ఏం చేసింది? బ్లూటూత్ లో భౌతికత పెట్టింది. అటువైపు రోత, సమాధానమే గీత. అలా తయారు చేసింది ఈ మాత. గివ్ ద బిగ్ హ్యాండ్ టు మాత. జై శ్రీరామ్. అమ్మ ఏ పురాణమైన ఇంట్లో ఉండొచ్చు. ఎవరు పిచ్చి వెదవల మాటలు వినకండి. వీళ్ళంతా ఏదో కాళిదాస్ కవిత్వం కొంత, ఇటు పైత్యం కొంత. అర్థమైందా? గరుడ పురాణం మనం ఎందుకు ఎలా జీవించాలి, సత్యకి వద్దు, బతికినప్పుడు ఏం చేయాలి అన్ని అందులో ఉన్నాయి. ఈ అలాగే ఉత్తరాఖండ్ ఉండొచ్చా, లేకపోతేనేమో భౌతికత ఉండొచ్చా, మహాభారతం ఉండొచ్చా, ఇదంతా పైత్యంగా చెప్పి ఉండాలి. అన్నీ ఉండాలి. ఇంకో ఓ మాట చెప్తున్నా, మన ఇంట్లో భౌతికత, భారత, రామాయణమే కాదు, మన ఇంట్లో ఖురాన్ కూడా ఉండాలి, మన ఇంట్లో బైబిల్ కూడా ఉండాలి. అప్పుడేగా తెలుస్తుంది. నువ్వు అప్పటిదాకా అబద్ధంలో బతికావు, అన్నీ ఒకటి అని. అన్నీ ఒకటి కాదని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు చదివితే తెలుస్తుంది. ప్లీజ్.